నమస్తే ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నా ముందు ప్రొఫెసర్ కంచా ఐలయ్య సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక 2-3 ఇష్యూస్ ప్రధానంగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఒకటి అల్లు అర్జున్ సమస్య. ఒక 10-15 రోజులుగా ఇదే ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకొని 2 వైపుల 3 వైపుల నుంచి చర్చ జరుగుతున్నది. దీంట్లో మీరేం గమనించారు, ఏం విశ్లేషిస్తారు మీరు? మొదటిది ఏంటి అంటే, ఆ సినిమా వస్తుంది అనే విడుదల దగ్గర నుంచి ప్రీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, చాలా కలర్ఫుల్ అవి. తర్వాత సాంగ్స్ చాలా వైబ్రెంట్ సాంగ్స్. ఇవి తన ఫ్యాన్ ఫాలోయింగ్ని, సినిమా చూసే చాలా సాధారణ జనాన్ని రెచ్చగొట్టే ఫామ్లో అడ్వర్టైజ్ చేశారు. ఓకే. చేసిన తర్వాత డిసెంబర్ 5 నాడు ఆ సినిమా రిలీజ్ కావాలి. అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇక్కడ తర్వాత గ్రామాలలో యూట్యూబ్లలో ఆ పాట ఏది ఫీలింగ్ పాటను పెట్టి చాలా సెన్సేషనలైజ్ చేసిన తర్వాత 4వ తారీఖు ప్రీమియర్ షో వేసి ఒక్కచోట ఫ్యాన్స్కు చెప్పేసి అక్కడికి తను ఓపెన్ టాప్ కారు మీద తన కాన్వాయ్ నెట్వర్క్తో రావడం అనేది ఖచ్చితంగా స్టాంపీడ్కు దారితీస్తుంది. 5వ తారీఖు నాడు కనుక వీళ్ళు మొత్తం థియేటర్లలో సినిమా ఆడుతున్నప్పుడు జనం డిస్పర్స్ అవుతారు. ఏదో ఒక సినిమా థియేటర్కు యాక్టర్లు పోయి సైలెంట్గా పోయి చూసి ప్రజలు ఏ మూడ్లో ఉన్నారని తెలుసుకోవడం తప్పుగా. కానీ ఈ పద్ధతిని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆపాలి. ఈ ప్రీమియర్ షోలు అనేటి పెద్ద రాజమౌళి వచ్చిన తర్వాత గ్రాఫిక్ నెట్వర్క్లు, సినిమా ఇండస్ట్రీకి సోషల్ రిఫార్మ్ డైమెన్షనే లేదు, మారిపోయింది. అని నువ్వు అదేంది మహాబలి, ఇంకో బాహుబలి, మహాబలి అది. దాంట్లో చూడు, లోతుల్లో ఉన్న నదుల్లోకి వెళ్ళి శివలింగాన్ని ఎత్తుకొని ఎగిరి చేసుడు, ఇవన్నీ అక్కడి నుంచి కొట్లాటలు, అంత ఫిక్షనల్ స్టోరీసు, దాంట్లో సగం గ్రాఫిక్స్. ఇక్కడ అట్లా చేసి మేము 100,000 కోట్లు పెట్టాము, దానికి 300,000 కోట్లు రావాలి, ప్రభుత్వము టికెట్లు పెంచాలి అని పోయి టికెట్లు ప్రభుత్వాలు కొన్ని సినిమాల కోసం టికెట్లు పెంచడం అనేది క్రిమినలే కదా. క్రిమినల్. ప్రజాజీవనాన్ని సాధారణ అక్కడికి ఎవరు పోతారు? మోస్ట్లీ స్లమ్ డ్వెల్లర్స్ ఎక్కువ ఉంటారు, లేబర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. తర్వాత వాళ్ళకు ఏమి తొయ్యక ఇది చేసే జనం ఉంటారు. కనుక మొన్న జరిగిన ఘటన, నేను స్ట్రీమ్లో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఫార్మర్ ఎంపీ వచ్చి ఆయనకు ఆర్గ్యూ చేశాడు, పీపీ వీళ్ళకి ఆర్గ్యూ చేశాడు. అదే రోజు కింది కోర్టు ఆర్డర్ కూడా చూడకముందు బెయిల్ వచ్చేసింది, హైకోర్టులో బెయిల్ వచ్చేసింది. ఈ ప్రక్రియ అంతా ఏమవుతుంది అంటే, సినిమా యాక్టర్లు 100 కోట్లు పెట్టి ఒక్కొక్క హీరోకు 200-300 ఇచ్చి వాళ్ళు కొన్ని 10 కోట్లతో ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచి, ఫ్యాన్ ఫాలోయింగ్కి కులం ఆర్గనైజింగ్ నెట్వర్క్ ఉంది. ఒక అమ్మాయి మంచి జర్నలిస్టు నన్ను ఇంటర్వ్యూ చేసి, ఆమె తమిళనాడులో ఇక్కడ ఆంధ్రాలో స్టడీ చేసి, చిరంజీవి ఫ్యామిలీ చుట్టూ ఒక కమ్యూనిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తర్వాత మిగతాదంతా ఇంకో కమ్యూనిటీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ చేసి ఇట్లా చేసి స్టాంపీడ్ చేస్తే, అమాయకుడు ఒకతను భార్యను బిడ్డను తీసుకొని వచ్చాడు, ఆ రాత్రి చనిపోయాడు కదా. ఇది కరెక్ట్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మధుబాల చాలా పాపులర్ సినిమా యాక్ట్రెస్, 36 ఏళ్ళకి చచ్చిపోయింది. ఆమె సినిమాలు వచ్చినాయంటే క్రేజ్ ఉండేది. బాంబేలో ఆమె సినిమా ఆడుతున్న రోజు కూడా మధుబాల ఎప్పుడు అయినా సినిమాకు పోవాలంటే అందరి ఫ్యామిలీలో భాగంగా కంప్లీట్గా బురకా వేసుకొని ఆమె ముఖం కనపడకుండా పోయి
ఒక కార్నర్లో కూర్చొని సినిమా చూసేదట. ఒకరోజు ఆమె మంచి సినిమా వచ్చినప్పుడు, మొఘలై ఆజం లాంటి సినిమా వచ్చినప్పుడు పోయి బొంబాయిలో చాలా రష్ ఉండే సినిమా థియేటర్లో పోయి కూర్చొని సినిమా చూస్తుందట. అక్కడ ఈ మూంపల్లీలు, పేలాలు అక్కడ పెట్టుకొని అమ్ముకునే షాపు ఓనరు ఒక అబ్బాయిని 2-3 ప్యాకెట్లు ఇచ్చి నేరుగా ఈమె దగ్గరికే పంపించారు. పంపిస్తే వాళ్ళ సిస్టర్ ఇంకా బతుకుంది, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్తున్నాను. ఆమె వచ్చి ఈమెకి ఇస్తున్నాడు, ఆపియే లేలీజియే, ఆపియే ఖాయియే అంటే వాళ్ళ సిస్టరు, ఎవరని ఇస్తున్నావు నువ్వు ఆపియే? మధుబాల అని చెప్పాడు. ఆమె అప్పుడు అడిగింది, నీకు ఎట్లా తెలిసింది అంటే ఆమె కాలు వేళ్ళు చూసి గుర్తుపట్టిన. తర్వాత మధుబాల ఇంటికి పోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను బూట్లు షూ వేసుకోకుండా, చేతులకు గ్లౌజులు వేసుకోకుండా కూడా థియేటర్కి పోనని నిర్ణయించుకుంది. అంత డీసెన్సీ. వాట్ ఏ యాక్టర్. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? సినిమాకు, ఇట్లాంటి సినిమాలకు అట్లా ఓపెన్ టాప్ల మీద పోతారా? మీరు 50 మంది బౌన్సర్లు మీకు రక్షణ ఉంటారు, వచ్చిన తొక్కిసలాటకు ఎవరు రక్షణ? ఆ స్త్రీకి ఎవరు రక్షణ ఇవ్వాలి? కనుక ఇది టోటల్గా తప్పు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఏ రిఫార్మ్ లేని డైరెక్షన్లు తీసుకొని డబ్బులు సంపాదించే పెద్ద నెట్వర్క్గా తయారైంది ఆ సినిమాలు. తమిళనాడులో ఎంత గొప్ప సినిమాలు వస్తున్నాయి. పారంజిత్ సినిమాలాగా మీరు ఒక సినిమా తీశారా? మీకు ఆ కాన్షియస్నెస్ ఉందా అంటున్నా. నేను రాజమౌళిని అడుగుతున్నా. అంటే మీ ఫాదర్ రాస్తాడు, మీరు తీస్తారు, తర్వాత మీకే అవార్డులు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇస్తుంది, మీరే పద్మభూషణ్. ఇది ఆ స్టోరీలో ఏమన్నా స్టోరీ ఉందా? బాహుబలిలో ప్రజా జీవితాల స్టోరీ ఉందా? కంప్లీట్గా కన్కాక్టెడ్ స్టోరీ. రెండవది ఆర్ఆర్ఆర్ కూడా కంప్లీట్గా ఇమాజినరీ మ్యాచింగ్. అవి జనాలు అవే చూస్తున్నారు, అవే తీస్తున్నారు, కమర్షియల్ సినిమాలు అంటారు జనాలు. రఘు, జనాలలో ఏముంటుందంటే తమ జీవితంలో లేని ఒక ఊహాజనిత ప్రపంచాన్ని చూపెడితే జనాలకు ఇష్టపడతారు. వాళ్ళు ఆ 3 గంటలు మర్చిపోవాలని చూస్తారు. అది కాదు కదా మన కర్తవ్యం. ఎక్కడో ఒకడ కొంచెం రిఫార్మ్. దీంట్లో ఎర్రచందనము స్మగ్లింగ్ చేసే వ్యక్తి పోలీసుల మీద ఎండు వరకు, ఎవరైతే రక్షించాలో ఎండు వరకు దాడి చేసి, నాకెవరో చెప్తున్నారు, నేను చూడలే, ఎండు కూడా ఇతనిదే విజయం అంట. ఇది కరెక్ట్ కాదు. ఇక అట్లయితే ఎర్రచందనం దొంగిలించుకోండి అని చెప్తున్నారు. సో ఈ మొత్తము తర్వాత ఒక కేసు వచ్చిందని కూడా విన్నా. పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉంటే హీరో పోయి దాంట్లో యూరిన్ చేస్తాడు. అంటే అది చేస్తుంటే జనము చప్పట్లు కొట్టుకుంటూ రావాలంటే అది వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ఫిల్మ్స్. సో మై అపీల్ టు హైదరాబాద్ బేస్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, ప్లీజ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి కొన్ని క్వాలిటీ ఫిల్మ్స్ వచ్చినాయి. ఈవెన్ ఆ ఫేమస్ యాక్టర్ ఉన్నాడే రజనీకాంత్ లాంటి యాక్టరు స్లమ్ల మీద తీసిన సినిమాలు వచ్చినాయి. కాలా అట్లాంటివి కాకుండా సమాజ మార్పు కోసం చేయకుండా మేధావులు ఏం ఆలోచిస్తున్నారో లేకుండా మొత్తం మాదే బాధ్యతన ఈ టోటల్ ఇష్యూలో పోలీసుల బాధ్యత లేదా? ట్రాఫిక్ని కానీ అక్కడ ఉన్న క్రౌడ్ని అదుపులో పెట్టాల్సింది పోలీసులు కదా అన్న ఒక చర్చ అటువైపు నుంచి టెక్నికల్ అంశం. వీళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకున్నారా, ఈయన వస్తే ప్రాబ్లం ఉంటుంది చేసుకున్నారు, డినై చేశారు పోలీసులు డినై చేశారు. తర్వాత థియేటర్ ఏ స్టాండ్ తీసుకున్నది, ఏం కమ్యూనికేట్ చేసింది, నెక్స్ట్ లీగల్ ఆర్గ్యుమెంట్స్లో ఇవన్నీ బయటకు వస్తాయి. బట్ ఇన్ మై వ్యూ దెర్ ఈస్ సర్టన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అల్లు అర్జున్. ది వే హీ బిహేవ్డ్ దేర్, ఆ కారులో ది వే హీ వాజ్ సీన్ ఈజ్ దాన్ని అబెట్మెంట్ అంటారు. అంటే స్టాంపీడ్కు అబెట్మెంట్ జరిగింది అక్కడ. అది అబెట్మెంట్ ఒక హీరో చేయాల్సింది కాదు. సో ఇప్పుడు మరి టికెట్ల రేట్లు పెంచడాలు కానీ ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ కదా, మరి వీళ్ళకి బాధ్యత లేదా? దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మీటింగ్ అయిపోయినట్టుంది, జస్ట్ మరి చూడాలి. అంటే ఒకటి ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఫిల్మ్ నెట్వర్క్
ఈ ఆంధ్ర ఫిల్మ్ నెట్వర్క్ ఈ సందర్భంగా కొంత విడిపోయి ఆలోచించే దశ కనపడుతుంది. నేను అనేది ఆంధ్ర తెలంగాణ విభజన క్వశ్చన్ కాదు. డోంట్ ఇంక్రీజ్ టికెట్ ప్రైస్ ఫర్ ఎనీ మూవీ విచ్ ఈజ్ ఎ స్టాండర్డ్ ప్రైస్. బికాస్ వీళ్ళు కోట్లు వందల కోట్లు సంపాదించి ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఫిల్మ్ యాక్టర్ దగ్గర 5 కార్లు, బెస్ట్ బ్రాండ్ ఎలన్ మాస్క్ కార్లు ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి వీళ్ళు. ఇది కాదు కదా, ఎలన్ మాస్క్ లాగా ఇక్కడ సైన్స్ అభివృద్ధి చేసే ల్యాబొరేటరీలు కట్టించండి. మీరు ఏమి ఎలన్ మాస్క్ లాగా అక్కడి నుంచి కారు ఇంపోర్ట్ చేసి రేపు హెలికాప్టర్ లాగా ఎగిరే కారు రాగానే మీరు తెచ్చుకుంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్ ఫర్ మాస్ పీపుల్? పూర్ పీపుల్ ఉన్నారే, పావర్టీలో ఉన్న ప్రజల గురించి ఒక్క సినిమా డైరెక్టరు సింపథెటిక్గా మాట్లాడే పరిస్థితి నేను చూడలేదు. వెనకటి ఉన్నాయి, ఇవాళ లేదది. ఎట్లా సంపాదిద్దాం. ఇది కాదు కదా. దిస్ ఈజ్ ఇమ్మోరల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ టెలింగ్ దిస్ విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ ఇమ్మోరల్. ప్లీజ్ చేంజ్. సో రెండో క్వశ్చన్ సార్, సింపుల్గా క్లోజ్ చేద్దాము.